ఓకే. ప్రభు గారు ఈ గోల్డ్ పరిస్థితి ఏంటి? పరుగులు ఆగట్లేదు గోల్డ్ అండ్ సిల్వర్‌కి సంబంధించి. మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్ టైమ్ హై క్రాస్ అయిపోతున్నట్టే లెక్క ఒక రకంగా చూస్తే. హ్మ్. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నా కానీ జనరల్ గా ఏమవుతుంది, గోల్డ్ తగ్గాలి. గోల్డ్ తగ్గుతుంటే అదొక అంటే ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ తగ్గాలి. సో అందుకనే కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట. ఎఫ్ఐఎస్ డౌన్ అవ్వలేదు, గోల్డ్ అప్ మార్కెట్ లో గోల్డ్ కూడా పెరుగుతోంది. సిల్వర్ కూడా బాగా పెరిగింది నిన్న. సిల్వర్ గోల్డ్ కంటే సిల్వర్ బాగా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తే గోల్డ్ కంటే సిల్వర్ 100% బెస్ట్. లాంగ్ టర్మ్ నెక్స్ట్ 5 years అని టార్గెట్ పెట్టుకుంటే మీకు సిల్వర్ దాదాపుగా 2 lakhs వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఇండస్ట్రియల్ కన్జంప్షన్ అంటే జనరల్ కన్జంప్షన్ తక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పూజ సామాన్ దగ్గర వాటికే సిల్వర్ వాడేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అన్ని చోట్ల సిల్వర్ అనేది గోల్డ్ బాగా రేట్ పెరిగింది కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా కొంత కస్టమర్స్ కూడా వాళ్ళు సిల్వర్ ని రీప్లేస్ చేసుకోవడానికి కొన్ని ప్లేసెస్ లో గోల్డ్ బదులు సిల్వర్ వాడతారు. ఎప్పుడైతే అంత రేట్ పెరిగిందో కొనలేరు కదా. సో గోల్డ్ అనేది హైలో ఉంది కాబట్టి ఇక్కడ హైలో కొంచెం ఏదైనా ప్రాఫిట్ రావచ్చు. అంటే ఈ మార్కెట్ కనుక భరోసా ఇచ్చి పెరుగుతుంది అనుకున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. హై టచ్ అయ్యి వెనక్కి వచ్చింది అనుకున్నాం, హై టచ్ అయింది. సో వెనక్కి వచ్చే మూవ్మెంట్స్ ఇంకా కనపడాలి. సో కనపడాలంటే మన ఈక్విటీ మార్కెట్ కి పారామీటర్స్ పాజిటివ్ వైబ్స్ రావాలి. వైబ్స్ రావాలంటే జిఎస్టీ ఆర్ ట్రమర్స్ కానీ సమ్ అదర్ న్యూస్, ఏదైనా కొత్త న్యూస్, పాజిటివ్ న్యూస్ వస్తే డెఫినెట్ గా మార్కెట్ ప్లస్ వస్తే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 90,000 95,000 ఆ రేంజ్ కి రావచ్చు. సో అట్లా సిల్వర్ మటుకు పెద్ద పడకపోయినా 1 step బ్యాక్వర్డ్ 2 steps ఫార్వర్డ్ అన్నట్టు ఉంది సిల్వర్. సో కన్జంప్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ. ఇప్పుడు షిప్స్ కూడా పెద్ద పెద్ద షిప్స్ ఒడ్డుకు వస్తాయి, బయటికి రావు కదా, మరీ నేల మీదకి రావు కదా, వాటర్ లోనే ఉంటాయి. సో అది రస్ట్ పట్టకుండా డౌన్ సైడ్ మొత్తం సిల్వర్ వాడుతా ఉన్నారు. ఫర్నేస్ లో కానీ కోటింగ్ సిల్వర్ ఇచ్చేస్తున్నారు. అట్లా యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరిగింది, అందుకని డిమాండ్ పెరుగుతుంది. అంటే ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఏమో ఎక్కువ ఉంది. సో ఇప్పుడున్న కంపెనీలకి డిమాండ్ తో ఫ్యూచర్ లో వచ్చే కంపెనీలు కూడా వేరేజ్ వేసుకుంటే ఆ డిమాండ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ ఇంకా పెరగాలి. సో ప్రొడక్షన్ అంత ఇమీడియట్ గా అంత రాదు కాబట్టి రేట్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా చూస్తే గోల్డ్ కంటే సిల్వర్ 100% నయం అనిపిస్తోంది చూస్తే, మూవ్మెంట్ చూస్తే. సో గోల్డ్ అనేది పెద్ద విపరీతంగా విపరీతంగా పెరగదనుకుంటే ఆల్ టైమ్ హై 1,06,000 దాకా వచ్చేసినట్టే లెక్క. సో ఇక్కడ నుంచి ప్రాఫిటింగ్ వస్తుందా అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. సో ఎందుకంటే చైనా కూడా బాగా ఎక్రూడ్ చేసింది, మోర్ దెన్ 2,500 మెట్రిక్ టన్స్ ఎక్కువ చేసింది. వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే బాగా పడే ఛాన్సులు ఉంటాయి. సో అన్ని కంట్రీస్ కూడా మనకి ఆర్బీఐ లాగా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ గోల్డ్ ని బాగా ఎక్కువ చేస్తున్నాయి. సో వాళ్ళు మొత్తం ఏదన్నా వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు బుక్ చేసుకుంటారు కాబట్టి దానికోసం ఏదన్నా ఉంటుందా అనేది వాళ్ళు అమ్ముతుంటే తగ్గుతుంది. ఈక్విటీ మార్కెట్ పెరుగుతుందంటే గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడతాయి. ఓకే, రైట్. మరొక కాలర్ తీసుకుందాం హైదరాబాద్ నుంచి అశోక్. అశోక్ గారు నమస్తే అండి. మాట్లాడండి ప్రభు గారితో. సార్ ఇప్పుడు ఇది మన దీంట్లో ఇన్ఫ్రాలో కానీ ఐటీలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటంటారా సార్? అంటే పడుతున్నాయి కదా బాగా. ఐటీలో చేసుకోవచ్చు, ఇన్ఫ్రా కూడా కొంచెం పర్వాలేదు. మళ్ళీ బూస్ట్ అంటే మీకు ఐటీ, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మీరన్న ఇవి వీటిల్లో వాటి చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా. లాంగ్ టర్మ్ అయితే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అనుకోవచ్చు ఐటీ. ఇన్ఫ్రా కూడా కొంచెం పర్వాలేదు కదా, తగ్గింది కదా కొంచెం, అది కూడా ఇది చేసుకోవచ్చు. బాగా పడిందంటే ఐటీ అండ్ బ్యాంకింగ్ పడ్డాయి ఈ రీసెంట్ గా. సో మార్కెట్ బాగా పెరగాలంటే ఫస్ట్ లెవెల్స్ ఈ రెండే సపోర్ట్ చేస్తాయి. ఈ రెండు సపోర్ట్ చేసినట్టే మీకు ఆటోమేటిక్ గా మార్కెట్ ఇంకా పెరిగే ఛాన్స్లే కనపడతాయి. మెయిన్ బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ ఇండెక్స్. లాంగ్ టర్మ్ అనుకుంటే టీసీఎస్ లో ఉండే 4,500 నుంచి 3,000 ఉంది. మళ్ళీ 4,500 ఛాన్స్ ఉంది కదా, వస్తుంది. ఎప్పుడు వస్తుంది అనేది టైం పడుతుంది. అది మనం ఈ లెవెల్స్ లో కొనుక్కొని మళ్ళీ అక్కడికి వచ్చేదాకా వెయిట్ చేస్తే డెఫినెట్ గా నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ మూడు ఉండాలి ఇన్వెస్టర్ కి. హ్యాపీగా ఇలాంటి మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్స్ కొనుక్కొని లాంగ్ టర్మ్ ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి.